హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇప్పుడు అప్‌కమింగ్ మార్చ్‌లో హెచ్-1బీ ఫైలింగ్ ఉండబోతుంది గదా! దానికి గాని ఈ స్టెమ్ ఓపీటీ గాని, ఓపీటీ వాళ్ళు హెచ్-1బీకి మారబోతుంటారు గదా! ఆ టైంలో అంటే లైక్ లాటరీకెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి సినారియోస్ ఫేస్ చేస్తారు? దానికేమైనా ఎఫెక్ట్ ఉందా? లేదంటే ఏమైనా అప్‌డేట్స్ వచ్చాయా? అని చెప్పేసి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. దాని గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నాను. పాయింట్‌కెళ్ళిపోదాము. ఇప్పుడేంటి చాలా వరకు ఈ కొత్త న్యూ హెచ్-1బీ రెగ్యులేషన్స్ ద్వారా థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్స్ అయితే ఆగిపోయాయి గదా! మోస్ట్‌లీ థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్స్ అయితే ఆగిపోయాయి. ప్రీవియస్ ఇయర్స్ అంతా ఎట్లుండే అంటే, ఇప్పుడు హెచ్-1బీ కోటా అంతా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ప్రీవియస్ ఎలా ఉండేనంటే కొన్ని సంవత్సరాల క్రితము, కొన్ని సంవత్సరాలు కాదు 1, 2 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీలో లైక్ ఎలా అంటే, ఒక కంపెనీలో ఒక జాబ్ ఉంది. ఇంకో కంపెనీలో ఇంకో జాబ్ ఉంది. అలా 10 కంపెనీస్‌లో కొన్ని జాబ్స్ ఉంటాయి గదా! ఆ 10 కంపెనీస్‌కి గూడా ఫైలింగ్ జరిగేదనమాట. ఒకటే పర్సన్. ఇప్పుడు కొత్తగా రూలొచ్చిందేంటంటే, 10 కంపెనీస్‌లో నువ్వు ఒకవేళ ఫైలింగ్ చేసినా గూడా, ఏదో ఒక్క కంపెనీ నుంచే నీ నేమ్ వెళ్తుంది లాటరీకని జెప్పేసి. ఎందుకంటే, అలా ఫ్రాడ్‌లెంట్ ఫైల్స్ జరగకుండా కొత్తగా రెగ్యులేషన్స్ అనేది తీసుకొచ్చారని చెప్పేసి. అండ్ ఇంకో కొత్త ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే, ప్రీవియస్‌గా ఇప్పుడు హెచ్-1బీ ఫైలింగ్ చేసేటప్పుడు దాని ఫీ ఎంతుండే? $10 ఉండే. $10 ఏంటంటే పెద్ద సమస్య కాదు గదా! సో, ఒక్కటే పర్సన్ మల్టిపుల్ కంపెనీస్‌కి ఫైలింగ్ చేసినా గూడా, ఆల్‌మోస్ట్ ఒక 10 కంపెనీస్ చేసినా గూడా $100 కంటే ఎక్కువ అవ్వదనమాట. సో, ఇప్పుడేంటి ఫస్ట్ ఫిల్టర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గనక $215 ఇప్పుడు ఫైలింగ్ ఫీ అనమాట. $215 అని కాదు గానీ, కొంచెం వరకు ఈ ఫ్రాడ్‌లెంట్ ఫైల్ అనేది ఏయడం అయితే తగ్గిందనమాట. చాలా వరకు తగ్గింది అని జెప్పేసి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు కొత్తగా మార్చ్ దగ్గరకొచ్చేసింది గదా! ఆల్‌మోస్ట్ వాళ్ళకొక టైం అనేది తెలిసిపోయింది గదా! హెచ్-1బీ ఫైలింగ్ చేయాలి అని చెప్పేసి. కొత్తగా కంపెనీస్‌ని మీట్ అవ్వడం గానీ, కంపెనీ హెచ్ఆర్స్‌ని గానీ, కన్సల్టెన్సీని మీట్ అవ్వడం గానీ, కన్సల్టెన్సీ అంటే ఇక్కడ టెక్ కంపెనీస్ అండి. లైక్ మీరు మళ్ళీ కన్సల్టెన్సీస్ అంటే కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వద్దు గదా! అంటారు. కొన్ని కంపెనీస్‌లో మాట్లాడి అండ్ ఆ కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్‌తో కొంచెం కాంటాక్ట్‌లో ఉండి, టచ్‌లో ఉండి మీకేమైనా హెచ్-1బీ ఫైల్ ప్రాసెసింగ్ జరుగుతుందా? ఎందుకంటే రేపు మార్చ్ వరకు మీరు రెడీగా ఉండాలి గదా! టైం లేదు కదా! సో, మీరేంటి ఇప్పుడు చాలా వరకు ఎలా ఆలోచిస్తారంటే ఈ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళు హెచ్-1కి మూవ్ అయ్యేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ జాబ్ స్కోప్ ఉండాలి అని చెప్పేసి మెయిన్ ఏంటంటే చాలా వరకు ఐడియా ఉండుంటది. ఈ ఎండ్ క్లయింట్ ఒకటి మోస్ట్‌లీ పెద్దగా మనకి ఎప్పుడు తరచూ వినేది. అండ్ లైక్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అండ్ ఏబీసీ కన్సల్టింగ్స్ లైక్ చిన్న చిన్న కంపెనీస్ అనమాట. మనకేంటంటే ఎండ్ క్లయింట్ దగ్గర ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఎండ్ క్లయింట్ ఏమంటారంటే 3 ఇయర్స్ మనకుంది కదా! ఇప్పుడే ఎందుకు ఫస్ట్ ఇయర్‌లోనే హెచ్-1బీ ఫైలింగు నెక్స్ట్ ఇయర్ చేస్తా అంటారు. కాకపోతే మీకు బెటర్ ఆప్షన్ ఉంటే గనక ఎందుకంటే మీరు అటు ఇటు చూసి ఏదైనా కంపెనీకి మూవ్ అవ్వాలనుకుంటే గనక ఆ కంపెనీ నుంచి మీకేదైనా హెచ్-1బీ ఫైలింగ్ జరుగుతుందంటే గనక బెటర్ యూ మూవ్ దట్ పొజిషన్ అనమాట. ఎందుకంటే మీకు హెచ్-1బీ లాటరీ ఎంత తొందరగా పిక్ అయితే అంత మంచిదనమాట. ఇప్పుడున్న సినారియోకి హెచ్-1బీ లాటరు ఛాన్స్ ఆఫ్ పర్సెంటేజ్ తగ్గుతుందనమాట. సో, తొందరగా హెచ్-1బీ లాటరీ పిక్ అయిందనుకోండి బెటర్. అట్లా అని జెప్పి ఈ హెచ్-1బీ లాటరీ పిక్ కావాలని జెప్పి ఏదో చిన్న చిన్న కన్సల్టెన్సీని పిక్ జేసుకొని మీకు జాబ్ లేకుండా జెన్యూన్‌గా జాబ్ లేకుండా మాత్రం తొందరగా ఫైలింగ్ జేయకండి. ఫస్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా కంపెనీతో మాట్లాడినప్పుడు, మనం ఏదైనా ఒక జాబ్‌లో ఉన్నామనుకో, ఫర్దర్ కంపెనీ మనకెలా ఉండాలంటే, ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ లాగా అనిపించాలి. ఇప్పుడు ఈ కంపెనీ హెచ్-1బీ ఫిబ్రవరిలో ఉన్నాం మనం. మార్చ్‌లో మీరు హెచ్-1బీ ఫైల్ చేస్తారా? మార్చ్‌లో మీకు హెచ్-1బీ ఫైల్ చేస్తుందా లేదా కనుక్కోండి. లేదు మీకు ఒక బెటర్ ఆప్షన్ ఉంటే గనక, మీరేదైనా కంపెనీ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ హెచ్-1బీ ఏస్తారా లేదా? అని చెప్పేసి కంపల్సరీ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ అయితే అదనమాట. చాలా మంది స్టూడెంట్స్ కానీ, ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ వాళ్ళు గాని, వీళ్ళేంటంటే చాలా అడ్వాన్స్‌డ్ ఉంటారనమాట. థింకింగ్‌లో గాని, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో గాని, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ బాగా తొందరగా న్యూస్ కానీ, అవన్నీ కూడా తొందరగా గ్రాబ్ చేస్తారనమాట. వీళ్ళేంటంటే అన్నీ బావుంటది. ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ జరుగుతది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు జరుగుతుందంటే గనక హెచ్-1బీ ఉందండి. హెచ్-1బీ ఫైలింగ్ మనకి మార్చ్‌లో చేయాలనమాట. ఫిబ్రవరిలో మనకి జాబ్ రన్నింగ్‌లో ఉండాలి. ఫిబ్రవరిలో పక్కా ప్లాన్ ఉండాలి. మార్చ్‌లో మనం హెచ్-1బీ ఫైల్ చేయాలంటే. ఫిబ్రవరిలో జాబ్ పోయిందండి. ఫిబ్రవరిలో జాబ్ పోతే హెచ్-1బీ ఫైల్ చేయరాదు మార్చ్‌లో. ఎందుకంటే జాబ్ రన్నింగ్‌లో ఉండాలి హెచ్-1బీ ఫైల్ చేయాలంటే గనక. సో, ఇప్పుడేంటి హెచ్-1బీ ఫైల్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళేంటంటే ఏదో చిన్న చిన్న కన్సల్టెన్సీని అప్రోచ్ అయిపోయి హెచ్-1బీ ఫైల్ చేసేసుకుంటారు. బేసిక్‌గా అలాంటివి అవాయిడ్ చేయమని చెప్పి చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నారు. మోస్ట్‌లీ నేను గూడా అదే ఫాలో అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే చిన్న మిస్టేక్ ఈ నిర్ణయము లాంగ్ టర్మ్‌కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి మన వీసా మీద ఇట్లా ఏదైనా మార్క్ పడినా గూడా లాంగ్ టర్మ్‌లో ఇది చాలా ఎఫెక్ట్ అవుతదనమాట. చూస్తున్నారు గదా! మనం రీసెంట్‌గా ఎప్పుడో జరిగిన మిస్టేక్స్‌కి ఇప్పుడు ఆర్ఎఫ్ఈలు పడుతున్నాయి. ఎందుకిలా అని చెప్పేసి సంథింగ్ మెయిల్స్ రావడం అలా జరుగుతుంది గదా! మీరు ఒకవేళ ఇప్పుడు రాకపోయినా గూడా మళ్ళీ ఇండియా ఎళ్ళిపోయి మళ్ళీ కొత్తగా హెచ్-1బీ ఫైల్ యేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఏది జెన్యూన్‌గా వెళ్తే. ఆహ్, ఇలా రాంగ్ వేలో ఎళ్తే గనక అది మనకి తెలీదు. మనమేంటి ఈ టైంకి మనం బయట పడతామేమో. హెచ్-1బీ ఒకవేళ పిక్ అయినా అంతా గూడా. కాకపోతే లాంగ్ టర్మ్‌లో అది ఎక్కడ కూడా ఏదో దగ్గర మిస్టేక్ అయ్యి మళ్ళీ మీకేదైనా ఎఫెక్ట్ అవుతుంటే గనక అది మొత్తం మీ కెరియర్‌కే దెబ్బ పడుతుంది గదా! ఒకవేళ నా సజెషన్ ఏంటంటే హెచ్-1బీ
యేసుకునేటప్పుడు మీకు జెన్యూన్‌గా జాబ్ ఉంటేనే హెచ్-1బీ ఫైల్ చేయండి. అంతేగాని జాబ్ లేకుండా కన్సల్టెన్సీస్ నమ్మేసి వాళ్ళేదో చేస్తారంటే గనక నేనది అప్రోచ్ అవ్వద్దనే చెప్తాను. స్టెమ్ ఓపీటీ అనేది 90 డేస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అలౌడ్ కదా! మీకేదైతే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అయిన డేస్ అన్నీ ఉంటాయి కదా! ఇందులో మెయింటైన్ చేస్తూ మీకెవరైనా గనక హెచ్-1బీ వేసే స్కోప్ ఉంటే గనక మీరు హెచ్-1బీ ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే మార్చ్‌లో అంటే మార్చ్ 4 నుంచి మార్చ్ 19 వరకు హెచ్-1బీ ఫైలింగ్ జరుగుతుందనమాట. ఆ డేస్‌లోనే మీరేసుకోవాలి. ఆ డేస్‌లో కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏసుకోవాలనమాట. ఇప్పుడు చాలా వరకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి స్టెమ్ ఎక్స్‌టెన్షన్ జూన్‌లో ఎక్స్‌పైర్ అయిపోతది. తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది గదా! అని చెప్పేసి చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ అయితే పెట్టారు. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిందేంటంటే, ఇప్పుడు హెచ్-1బీ ఫైలింగ్ జరుగుతది గదా! మార్చ్‌లో హెచ్-1బీ ఫైలింగ్ జరుగుతది. అదేంటి అక్టోబర్ దాకా స్టార్ట్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టెమ్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటే గనక, అంటే మీరు ఆల్రెడీ హెచ్-1బీ ఫైల్ చేసుంటే, స్టెమ్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటే గనక జూన్‌లో మీది స్టెమ్ ఎక్స్‌టెన్షన్ ఎక్స్‌పైర్ అయిపోతుందనుకో, మీరు హెచ్-1బీ ఫైల్ చేసుంటే గనక, మీ ఎక్స్‌టెన్షన్ అనేది అక్టోబర్ వరకు ఎక్స్‌టెండ్ అవుతుందనమాట. అలా కొన్ని లిమిటెడ్ ఎగ్జామ్షన్స్ ఉన్నదని క్యాప్ గవ్ అంటారు. మామూలుగా ఏంటి నార్మల్‌గా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎక్స్‌టెండ్ అయితదనమాట. ఏదైతే కంపెనీ హెచ్-1బీ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏప్రిల్ నుంచి ఎక్స్‌టెండ్ వరకు అక్టోబర్ వరకు ఎక్స్‌టెండ్ అయితదనమాట. ఇదేంటి హెచ్-1బీ ఫైల్ చేసుంటే మీరు పార్ట్ టైమ్ జాబ్‌ని కూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా! ఏదైతే ఈ జాన్వరి 17, 2025 అప్లిక్ అయినాయి కదా రూల్స్. అంటే స్టూడెంట్స్‌కి కొన్ని ఈజీ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేషిరనమాట. ఏంటి అంటే గనక, మామూలుగా ఏంటి మనం హెచ్-1బీ ఫైల్ చేసేటప్పుడు మార్చ్‌లో ఏస్తాం కదా! అక్టోబర్ 1 పెట్టి ఫైల్ చేయాలి ఇంతకుముందు. అంటే అక్టోబర్ 2 కూడా పెట్టొద్దు. అక్టోబర్ 1 పెట్టి ఫైల్ చేయాలనమాట. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన ఈ రూల్స్ ప్రకారము ఏంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే గనక కొన్ని లేట్ డేట్స్‌తో అంటే ఎక్స్‌టెండెడ్ డేట్స్. ఇప్పుడేంటి మామూలుగా మార్చ్‌లో ఫైల్ చేస్తే అక్టోబర్ 1కి మనం ఫైలింగ్ చేసేలాగా పెట్టుకోవాలి. అక్టోబర్ 2 కూడా ఇంతకుముందు లేదనమాట. ఇప్పుడేంటంటే వీళ్ళకిచ్చిన కొత్త బెనిఫిట్ ఏంటంటే లేట్ డేట్స్ అంటే ఇప్పుడు ఏప్రిల్‌లో కానీ, మేలో గాని ఫైల్ చేస్తే గనక ఎందుకంటే స్టెమ్ ఎక్స్‌టెన్షన్ ఎక్కువ ఎక్స్‌టెండ్ చేయడానికి కొన్ని రోజులు ఎక్కువ యూజ్ చేసుకోవడం కోసము వీళ్ళు స్టార్ట్ డేట్ ఎలా పెట్టుకోవాలి అంటే డిసెంబర్ కానీ, జాన్వరి కానీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొత్త ప్రొవిజన్ అయితే వచ్చిందనమాట. ఇదేంటంటే స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ అడ్వాంటేజెసే కదా! అండ్ వీళ్ళకేంటంటే ఆల్రెడీ ఈ ఓపీటీ గాని, స్టెమ్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న వాళ్ళకి 7% ఇన్‌కమ్ టాక్స్ కూడా రిబేట్ వస్తుందనమాట. హెచ్-1బీకి పోయినప్పుడు రాదు. ఇది ఇన్‌కమ్ టాక్స్ అనడం కంటే కూడా సోషల్ సెక్యూరిటీ అంటారనమాట. వీళ్ళు దాన్ని కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జామ్షన్స్ కూడా వీళ్ళకిచ్చారనమాట. సో, అలాంటి ప్రొవిజన్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకొకటేంటంటే ఇప్పుడేంటి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎక్స్‌టెండ్ అయితది. దాన్ని క్యాప్ గ్యాప్ అంటాం కదా! క్యాప్ గ్యాప్‌లో ఏంటి అక్టోబర్ వరకే ఎక్స్‌టెండెడ్ అవుతది ఇంతకుముందు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారము వీళ్ళకి అక్టోబర్ వరకు కాకుండా నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఎక్స్‌టెండ్ అవుతది. అంటే ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు. అంటే 1 ఇయర్ వీళ్ళకి ఎక్స్‌టెన్షన్ పెట్టిరనమాట. ఇది కూడా కొత్త ప్రొవిజన్. కాకపోతే దీంట్లో ఒక చిన్న రూల్ ఏంటంటే కంపల్సరీ ఈ క్యాప్ గ్యాప్ ఎక్స్‌టెన్షన్ వర్తించాలంటే గనక లాటరీలో లాటరీ పిక్ అయ్యి హెచ్-1బీ ఫైల్ చేసుండాలి. హెచ్-1బీ ఫైల్ చేసుంటేనే మీకు ఈ క్యాప్ గ్యాప్ ఎక్స్‌టెన్షన్ అనేది వర్తిస్తదనమాట. ఈ ఎక్స్‌టెన్షన్ ఆహ్, ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా కాకుండా అక్టోబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఎక్స్‌టెన్షన్ ఏదైతే ఉందో అంటే కొత్తగా వచ్చిన రూల్ అప్లై అవ్వాలి అంటే గనక కంపల్సరీ మీరు ఒక హెచ్-1బీ అనేది ఫైల్ చేసుండాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ గాని, మీరేం చేస్తారంటే కాలేజీలో ఉన్నప్పుడే ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద కొంచెం గ్రిప్ వచ్చేలాగా అంటే ఇప్పుడొకటి, అప్పుడొకటి కాకుండా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయో చూసుకొని దాని మీద గ్రిప్ తెచ్చుకొని, మీరేదైనా ప్రీవియస్ నేర్చుకొని కొంతమంది జాబ్ చేసి ఇక్కడికొచ్చుంటారు. దాని మీద ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉండి కంపెనీస్‌ని అప్రోచ్ అవుతూ అసలు ఎక్కడైనా మీకొక ప్రాబబిలిటీ ఉందా? హెచ్-1బీ ఫైలింగ్ చేసుకోవడానికి? లేదంటే మీకేదైనా ఇంటర్న్స్ కానీ అట్లా ఉంటే గనుక మీకింకా బెటర్ కదా! ఎక్స్‌పీరియన్స్ బాగా వస్తుంది. ఇది తెలియకుండా ఎక్కడెక్కడో ఏదో జాబులు చేసుకొని మీరు మీ లైఫ్‌ని రిస్క్ చేసుకోకండి. మీకున్న అడ్వాంటేజెస్‌ని దాన్ని ఒక బెస్ట్ వేలోకి తీసుకెళ్ళండి. అండ్ దెన్ చిన్న చిన్న కన్సల్టెన్సీస్‌ని అలా అప్రోచ్ అవ్వకండి. ఎక్కడ పడితే అక్కడ హ్మ్, ఎవరు ఏదైనా చిన్న పార్ట్ టైమ్ జాబ్‌లు ఇస్తా కూడా తొందరగా వెళ్ళకండి. ఎందుకంటే రీసెంట్‌గా చాలా జరుగుతున్నాయన్నమాట. కాకపోతే మీకున్న అడ్వాంటేజెస్‌ని ఏందంటే కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమన్నా ట్రైనింగ్ తీసుకొని వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టి దాని మీద కొంచెం ఇంటర్న్స్ గాని చేస్తే మీకు డైరెక్ట్ కంపెనీలోనే ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా! అలా కంపెనీలో ప్లేస్ అయినప్పుడు ఆ కంపెనీ మీకు హెచ్-1బీ ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి గదా! సో, అలా ఫర్దర్‌గా మీరు అలా అప్రోచ్ అవుతే గనక మీ లైఫ్ బెటర్
ఉంటుంది అని చెప్పేసి. సో, ఎందుకంటే మీరు ఇంత కష్టపడి ఇక్కడికొచ్చారు. లోన్ తీసుకొని, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని. సో, మీ లైఫ్‌ని మీరు మోడరేట్‌గా థింక్ చేసుకోండి. మోడరేట్‌గా ముందరికెళ్ళేలాగా చూసుకోవాలి. రిస్క్‌లో మాత్రం పెట్టుకోకండి. మామూలుగా మనకి తెలుసు. మనకి ఇండియాలో ఏంటి ప్యాకేజు మినిమమ్ 4,00,000తో స్టార్ట్ అయినాయి ఇప్పుడు. 4-5, 6 లాక్స్ ఇస్తారు. మీకు ఒకవేళ ఇక్కడ స్టార్టింగ్ ప్యాకేజ్ ఇప్పుడు మీకు ఐడియా వచ్చుంటది. మినిమమ్ $85,000 అంటే ఇప్పుడు కొత్తగా 100కి, 120కే పెట్టేసిర్రు. బేసిక్‌గా స్టేజ్ 1 వాళ్ళకి కూడా. మీరు ఒకవేళ స్టేజ్ 1లో ఉండాలన్నా కూడా అంత అమౌంట్ మీకిస్తారు కాబట్టి, అంత అమౌంట్ మీకిస్తున్నారంటే మీరెంత ఏ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేయాలో ఆలోచించండి. ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దట్టు చాలా వరకు ఇప్పుడున్నదేంటంటే, ఈ హెచ్-1బీ వాళ్ళని కాదు అనుకుంటే గనక నెక్స్ట్ ఫోకస్ మీ మీదే ఉంటదనమాట. ఎందుకంటే మీకేంటంటే ఇక్కడ ఆల్రెడీ మీరున్నారు కాబట్టి, ఈ 100కే కట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మీకు ఒక లేటెస్ట్ టెక్నాలజీ మీద మంచి గ్రిప్ ఉండి, మీరు దాన్ని మూవ్ చేసుకోగలుగుతున్నారు, చేయగలరు అనే కాన్ఫిడెంట్ వాళ్ళకొస్తే గనక కంపల్సరీ మిమ్మల్ని ప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయనమాట. సో, ఆ అవకాశాన్ని మీరు మంచిగా యూజ్ చేసుకోండి. చాలా వరకు మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే, ఇప్పుడు జరుగుతున్నాయో లేదో తెలీదు గానీ, ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే, వచ్చేస్తారు. ఎక్కడో దగ్గర పార్ట్ టైమ్‌లో సెట్ అయిపోతారు. పార్ట్ టైమ్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అనుకుంటారు. పార్ట్ టైమ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిద్దనమాట. నిజంగా వాళ్ళకి స్ట్రగుల్ అనేది. ఎందుకంటే, ఇన్ని రోజులు పార్ట్ టైమ్ చేస్తున్నారు, మనీ వస్తది, కాలేజ్ ఫీస్ కట్టేస్తారు అంతా బానే ఉంది. రియల్‌గా స్ట్రగుల్ ఎక్కడ స్టార్ట్ అయిద్దంటే, ఒక సబ్జెక్ట్ మీద ప్రాపర్ గ్రిప్ లేకపోవడం అనమాట. అప్పుడు కంపల్సరీ ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతది. ఆ డబ్బులు ఎప్పుడు ఎలాగో అప్పుడు ఖర్చవుతాయి. అదేదో స్టార్టింగ్ నుంచే మీరు కాలేజీ స్టార్ట్ అయినప్పటి నుంచే ప్రాపర్‌గా కొంచెం సబ్జెక్ట్ వైస్ పర్ఫెక్ట్‌గా ఉంటే గనక ఎందుకు అంటే గనక ఇప్పుడు మొత్తం గూడా సబ్జెక్ట్ నాట్ వేరే థింగ్స్ ఏం లేదు. మొత్తం కూడా సబ్జెక్ట్ వైస్ నడుస్తుందనమాట. ఇక్కడంతా టాలెంటెడ్, నాలెడ్జ్ ఆ స్కిల్ మీద నడుస్తుంది కాబట్టి, ఆ స్కిల్ మీలో ఎంతుంది ఏంటనేసి కొత్తగా ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ మీద కొత్తగా జాబ్‌లు పడుతున్నాయంటున్నారు. ఏఐలో మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా అంటే మీరు మరి హైలీ స్కిల్డ్ కాకపోయినా ఏఐలో మీరు కొద్దిగా చేయగలరని నమ్మకం ఉన్నా కూడా జాబ్ అయితే ఈజీగా కొట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు జాబ్‌లు పోతున్నాయి, జాబ్‌లు వస్తున్నాయి అంటున్నారు గానీ, మీకైతే అందరితో పోలిస్తే మీకు బెటరు. ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో, డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు అడ్వాంటేజెస్‌ని చూసుకొని ముందుకెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మాత్రం భయపడి ఆహ్, కొంచెం ఇప్పుడున్న టెన్షన్స్‌కి ఎక్కువే ఉంటది స్ట్రగుల్స్. కాకపోతే అవన్నీ కూడా మీరు బ్యాక్ స్టెప్‌లో పెట్టుకొని, ఫ్రంట్ స్టెప్‌లో మీరేం పెట్టుకోవాలంటే, ఒకటే ఫోకస్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి, జాబ్ కొట్టుకోవాలి, ఇక్కడ ప్లేస్ అవ్వాలి. అదే టార్గెట్ మైండ్‌లో ఉంటేనే మీరు మూవ్ అవ్వగలరు. అవన్నీ చెప్పి, అవన్నీ విని మైండ్‌లో పెట్టుకుంటే ఒక స్టెప్ కూడా ముందరికెళ్ళారనమాట. సో, మీ ఫోకస్ అంతా ఒకటే ఉండాలి. అవన్నీ నడిచినా గూడా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళిపోవాలంతే. ఒక్కోసారి అటానే నేను అడిగి కనుక్కొని మీకేమన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటేంటని అసలు అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ ఏందో ఒకసారి కనుక్కొని ఒక స్టెప్ ముందరికి అప్రోచ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.